శ్రీ గురుభ్యో నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఇవాళ భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక ధార్మిక రాజధానిగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం శృంగేరి అలరారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ భవ్య దివ్య మహిమాన్వితమైనటువంటి ఈ శారదాంబ క్షేత్రానికి రావడానికి తపోసంపన్నులు, సదాచార సంపన్నులు, సనాతన ధర్మాన్ని కాంక్షించే వేలాది మంది ప్రతినిత్యం ఇక్కడ దర్శిస్తూ ఉంటారు. ప్రస్తుత పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించి ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా సువర్ణ భారతి అనే మహోత్సవాన్ని ఈ సంవత్సరం పాటు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు ఆధ్వర్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా సువర్ణ భారతి మహోత్సవం భక్తులు, శిష్యులు, మొత్తం ధార్మిక సమాజమంతా కూడా వైభవంగా నిర్వహించుకోలేలా ఆ కార్యాచరణ సాగుతోంది. ఇది ఒకవైపు అయితే, ప్రస్తుతం పీఠానికి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలను కూడా గురువుగారి యొక్క ఆదేశం మేరకు నిర్వర్తిస్తున్న విధుశేఖర భారతీ స్వామి వారు యువతరాన్ని, ప్రధానంగా నవతరాన్ని ధార్మికత వైపు, ఆధ్యాత్మికత వైపు, అన్నింటికీ మించి అద్వైత వేదాంతం వైపు మళ్ళించి, ఈ అద్వైత వేదాంత సారం వల్ల యువత ఒక జ్ఞానోదయాన్ని కలిగించాలని, ఆదిశంకరులు ప్రబోధించిన అద్వైత వేదాంతాన్ని అలవరుచుకొని వారు ఏ విద్యను అభ్యసిస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ రకమైన వృత్తిలో ఉన్నా కూడా ఈ అద్వైత వేదాంతాన్ని సారం మొత్తాన్ని అవలోకనం చేసుకొని ఒక సదాచార సంపన్నులుగా వారి జీవనాన్ని సాగించేలా చైతన్యపరిచే ఒక కార్యాచరణను శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారు ఆ బాధ్యతలను చేపట్టి అనేక మందిలో ఒక జ్ఞాన రోచస్సును వారు కలిగిస్తూ ఉన్నారు. ఆ కార్యాచరణలో భాగమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి గొప్ప ధార్మిక సేవా సంస్థ. శృంగేరి కేంద్రంగా వివిధ రంగాల్లో, ప్రధానంగా ఐటీ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ కానీ, ఇంకా వేరువేరు విద్యల్లో చదువుతున్నది, సాంకేతిక విద్య కావచ్చు, ఆధునిక విద్య మరేదైనా కూడా వారైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నతోద్యోగాలు చేస్తున్న వారైనా, లేదు గృహిణులైనా, వ్యాపారులైనా, యువతరంలో ఈ అద్వైత వేదాంత సారాన్ని నిష్ణాతులైనటువంటి పండితోత్తములు, నిష్ణాతులైనటువంటి విద్వన్మూర్తుల ద్వారా వారికి జ్ఞానబోధ కలిగించే ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమాన్ని అహం బ్రహ్మాస్మి శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో కార్యాచరణ చేస్తుంది. దీనికి సూత్రధారిగా, పాత్రధారిగా శ్రీ గౌతమ్ గారు, వారి శ్రీమతి భార్గవి గారు ప్రధానమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళుతూ ఉన్నారు. శృంగేరిలో ఆరంభమైన ఈ ధార్మికోద్యమం ముంబైకి వెళ్ళింది, బెంగళూరులో వెళ్ళింది, చెన్నై, హైదరాబాద్, భాగ్యనగరంతో పాటు ఉత్తరాదిలో, అదేవిధంగా విదేశాల్లో కూడా ఔత్సాహికులైన, సనాతన ధర్మం పట్ల ఒక జిజ్ఞాస కలిగినటువంటి యువ నవ తరాన్ని ఆకర్షింపజేసి అన్ని చోట్ల 3-4 రోజుల నిడివితో ఈ అద్వైత వేదాంత రిట్రీట్ అనే పేరుతో మహామహుల చేత ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసే కార్యాచరణ సాగుతోంది. అసలు ఈ అద్వైత వేదాంతాన్ని ఔపాసన పట్టినటువంటి శృంగేరి జగద్గురు పరంపర నుంచి ప్రస్తుత జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారు పీఠాధీశ్వరుల కరకమల సంజాతులు అయినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి ప్రేరణతో
ఈ అహం బ్రహ్మాస్మి సంస్థ ఏర్పాటైన లక్ష్యం ఏంటి, వాళ్ళ కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ముందుకు సాగుతుంది అనడానికి నా వద్ద శ్రీమతి భార్గవి గౌతమ్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. వీరు వృత్తిరీత్యా వాస్తుశిల్పి, ఆర్కిటెక్ట్, అంటే నిర్మాణ శైలిలో వారు పెద్ద పెద్ద నివాస సముదాయాలకు డ్రాయింగులు వేస్తూ వారి వృత్తిని నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రవృత్తి మాత్రం పూర్తిగా ధార్మికమైనటువంటి ఆలోచన. ఇక్కడే శృంగేరిలోనే జగద్గురు సన్నిధిలో జగద్గురు శారదాపీఠానికి పూతవేటు దూరంలో వారి నివాసం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆ నివాసంలోనే ఉన్నాం. వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ అహం బ్రహ్మాస్మి అనే సంస్థను శృంగేరి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి వేలాది మంది అద్వైత వేదాంత తత్వంలో వారు నిష్ణాతులు అయ్యడానికి వారు చేస్తున్న కృషిని తెలుసుకుందాం. మేడం, మీకైనా గౌతమ్ గారికైనా అహం బ్రహ్మాస్మి అనే సంస్థ ఏర్పాటు చేయడానికి కానీ ఆదిశంకరుల ప్రబోధమైనటువంటి అద్వైత వేదాంతాన్ని శిబిరాల ద్వారా ప్రత్యేకమైనటువంటి రిట్రీట్ అనే పేరుతో నిర్వహించడంలో కానీ మీకు ప్రేరణ ఏంటి, ఏ విధంగా కలిగింది, ఎలా మొదలుపెట్టారు, ఇప్పుడు ప్రస్తుత కార్యాచరణ ఎలా? శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. Myself Bhargavi and my husband Sri Gautam, we are common people of this generation going ahead with our life, studied modern education, graduated, continued our professional practice in the fields of architecture. I've also been a dancer from my childhood, so I've been dance practice, Bharatanatyam has been a part of my life. So our upbringing, our family upbringing, being what our elders have given us as our samskara, has kept us close to our practices, our religious practices, visiting temples. It has been a part of our culture. From time to time, when we've had conversations, when we've had our shares of challenges, you have some friends or somebody in the conversation who takes the conversation to something like, today in this present time, even though we have technological advancement and conveniences, somehow contentment is not the same. So this question comes to a lot of people in different phases, stages of their life. So we were also like that, going on with our life, but this question was there in our minds. For me, being a dancer, I try to find my answers through my art. My father-in-law has been a yoga sadhaka, has been studying Advaita, Sri Ramamurthy. So from his samskara, Gautamji was introduced. A little bit, some thought is there in his mind that there is a seeking that eventually this is where we have to probably go. And this conveniences, material needs, studying, doing our career is one thing, but that is something, one curiosity has been nurtured from time to time. So that was one part, that is our background from where we come. So for us, at this point, we know that there are many organizations. Let's say if our families are not very closely associated to any traditional Guru Parampara, if we are the first person seeking spiritual answers, if we were like that, what happens in the current time is, we know the last century or so, India has been blessed with many divine souls who have tried to take this knowledge to the public and answer such queries that come up in many people's minds. There are many organizations that have come and are doing work in different avenues, in different scales, and reaching out. So we have also had our chances of going in and out of organizations like that and seeking some answers. One common thing that we find is any organization, anybody having any spiritual seeking, mana Bharata Deshanlo, they will somehow mention the name of Adi Shankara Bhagavad Padacharya. We may not get the answers as to what exactly about Adi Shankaracharya's teachings they are telling us. Yeah, some people may not mention Adi Shankaracharya's name. Some people may mention. Some people say we are from that parampara. Anni varieties kuda unnai. Some people may say, yes, we are from the parampara. This knowledge is Adi Shankaracharya's parampara. Ala unna paristitilo,
we had a small reconnection, oka realization la, if we had to think about Sringeri. So we are also common people. Tourist route lo ala vachi, you visit many temples. So Sringeri is one stop in the temple. Anela just Sharadamma Vari darshanam, Guru Gari darshanam ala chesi velle paristhitilo suddenly you have a realization. In my high school days andi. So like at least 2 and a half decades back. So we were that family. That is our my connection to Sringeri, so to say. So somewhere some thought comes that everybody is referring to Adi Shankaracharya. So whether we know it or not, the knowledge that we are receiving, the answers that we are receiving is Adi Shankaracharya's teachings. And we have Sringeri as a place where not just some realized soul who respects the knowledge Adi Shankaracharya gives. ఎక్కడో ఒక ఇండివిజువల్ రియలైజేషన్ నుంచి దే నో దట్ దే ఆర్ ఫ్రమ్ ద పరంపర అనేది ఒకవైపు. బట్ హియర్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ generation after generation, centuries after centuries, 37 acharyas. We have the 37th acharya now, gracing 36th acharya and 37th acharya designate, gracing this occasion, gracing this land. Somewhere that avichinna gurum parampara anedi really touched us. We are getting answers otherwise, but there is something else anesi, maybe that unknown seeking, edo telidu, we can only answer those questions now after having come here and spent 3 years. Appudu this is what got us here ani we cannot definitely tell. So that is some longing, some affection or edo we felt towards our acharya that we came here, we spent some time here. Then we had the blessing of some very senior vidwans ikkada Pathashalalo, they have been trained by the Sringeri Pathashala. They came together and said, on the occasion of Vidyaranya Maharshi Jayanti, we should do something. Like people like us who were searching everywhere and found answers in different avenues, mana authentic డైరెక్ట్ శంకరాచార్యుల నుంచి ఇప్పటి వరకు అవిచ్ఛిన్నమైన గురు పరంపరంలో వచ్చిండే నాలెడ్జ్ should reach more people, should reach more seekers like us. We were the public that they have to reach out to. ఏదైనా చేయాలనుకున్నప్పుడు so it is the blessings of Acharya that made this happen through the Vidwans who felt the need to reach out to the common people. Endukante they may be thinking or understanding that Adi Shankaracharya is the source of all this knowledge, but you need some preparation, Andi. Maybe after a lot of study, maybe then I will become eligible to understand Adi Shankaracharya vari knowledge ane distance feeling undachu in a lot of people. So to cross that and say Adi Shankara's teachings are available to even the baby steps, kindergarten, in our Adhyatma Margam, if we are kindergarten people, Adi Shankaracharya's Margam has steps and tools for every seeker of every stage anedi, for that to reach. So the Guru Gari prerane, it's their blessings. I think Vaalla Ashirvadam chesaru, something like this has to happen ani. So accordingly the Vidwans came together. Accordingly we happened to be living in Sringeri at that point of time. No. That's what I'm saying. We ikkada unnam. Ee building lone ikkade unnam. We were already here. Yeah, ikkada vachi we were also like regular. Ippudu edo city life nunchi ikkada vachame. Close to nature వెళ్తాం, లెట్స్ ఎక్స్ప్లోర్, పిల్లలు ఉన్నారు ఇన్ దర్ గ్రోయింగ్ ఏజ్, లెట్స్ గో ఫర్ వన్ ట్రెక్ హైక్ అని వారానికి ఒక కొద్దిసార్లు శారదమ్మ వారి దర్శనం, చంద్రమౌళీశ్వర పూజ, వీ బిల్ట్ అన్ ఓన్ రొటీన్ ఓవర్ హియర్. అలాంటి పరిస్థితుల్లో వెన్ ద విద్వాన్స్ కనెక్టెడ్, దే హ్యాపెన్ టు బి లివింగ్ ఇన్ అవర్ బిల్డింగ్ ఇన్ ద లోవర్ ఫ్లోర్. శ్రీ ఎంఎల్ఎన్ మూర్తి గారు, వైస్ ఛాన్సలర్ తిరుపతి సంస్కృత్ యూనివర్సిటీ. సో వాళ్ళతో పరిచయం కలిగి వారి ద్వారా ద అదర్ విద్వాన్స్ కనెక్ట్ అయ్యి, సి వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అన్నప్పుడు మా వారు ఏదో వేదాంత విచారంలో వీఆర్ 0 స్టెప్లో ఉన్నాం, బట్ టెక్నాలజీ విచారంలో వీ నో అ ఫ్యూ థింగ్స్. సో వాట్ ఎవర్ కంటెంట్ యూ గివ్ అస్, ప్లీజ్ గివ్ అస్ ద ఆపర్చునిటీ యాజ్ అ సేవ దట్ వీ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ సోషల్ మీడియా అని. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో స్టడీగా విద్వాన్స్లు కంటెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ కోర్ టీమ్ అని అప్పుడు ద విద్వాన్స్ కేమ్ అప్ విత్ ద నేమ్ దట్ ఈ సంస్థ ఇదేదో అడుగులు వేస్తున్నాం, విల్ గివ్ ఇట్ అన్ ఐడెంటిటీ అని.
మహావాక్యం శృంగేరి క్షేత్రానికి దక్షిణాంనాయ శారదా పీఠానికి మహావాక్యం అయినటువంటి మహావాక్యం అహం బ్రహ్మాస్మి అన్న పేరుతో లెటర్స్ ప్రారంభిస్తామని. సో దే గేవ్ ద నేమ్. విద్వాంసులు, ఇక్కడ పండితులు, వాళ్ళ ఆలోచనే అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ దేర్ ఆలోచన, దేర్ ఫోరం. వీ వర్ జస్ట్ ఫెసిలిటేటర్స్, ఒక లాజిస్టిక్ సపోర్ట్, ఒక టెక్నికల్ సపోర్ట్ లా it happened. So we are new to Sringeri, we are new to the Guru Parampara, but all the Vidwans Jagadguru variki chiraparichitam. V Subramanyam Vaidyanathan garani, Vachaspati Shastri Joshi garani, mana Sringeri lo unnatuvanti Giridhar Shastri garani. These are all the Vidwans whose wish adi, let us reach out ani vallaki kaligindi. So these were all the people who were supporting us with content. We were the technical support, making it available. Ila koddi samvatsaralu, around 2 to 3 years online medium lo work jarigi. 2021 lo the name Aham Brahmasmi ippudu a website oka registration edo jarigi. As we were a social media identity, a digital identity. Ala oka 2.5 years ila కార్యం చేస్తూ విద్వాంసులే అండి. దే ఆర్ ద నాలెడ్జ్ బేస్ కార్యక్రమం. బికాస్ ఇట్ వాజ్ అ సోషల్ మీడియా ప్రెజెన్స్, డిజిటల్ వర్క్ ఫ్రమ్ హోమ్ లా మా వారే జస్ట్ గౌతమ్ గారు ఇస్ ద వన్ పుట్టింగ్. And when the request came that ila edo we have started, let us submit it to Acharya. He will bless us more. Ee ekkadiki vellalo, Acharya will take it. He will guide us anesi. When we submitted to Acharya, made an offering saying ila on this occasion from time to time we are posting content from authentic sources. All such vidwans are supporting and ila jarugutundi social media. In addition to this, what is your adesha to us? What is this? ఇలాంటి ఒక మీడియం సృష్టి పడితే how should it be put to use? How should it reach people? అని we approached Acharya. We approached Acharya. Among that, ఏదైనా ఒక విష్ అనేలా ఉంటే, like because people are so interested to know about this, as an extension, if we invite people, ఒక immersive learning experience la, if they can come to Sringeri and spend some time undisturbed, and because these are all the Vidwans blessed directly from the Acharya Parampara, they are trained directly from Acharya, so it can't get more close to the source. ఎవరో ఎక్కడో నేర్చుకుని ఫాలోయింగ్ ఆదిశంకరాచార్యులు వారు కాదు. దిస్ ఇస్ డైరెక్ట్లీ బ్లెస్డ్, ఆల్ ద విద్వాన్స్ ఆర్ డైరెక్ట్లీ పర్సనలీ బ్లెస్డ్ బై ఆచార్యులు. సో గెటింగ్ లెసన్స్ అండ్ క్లాసెస్ ఫ్రమ్ సచ్ గ్రేట్ లెర్నెడ్ పండిట్స్ will be a bhagyam. So we think a lot of people will be interested to come ani Acharya valki we submitted. He said okay, you can announce, we'll see the response annaru. I think everybody was like, it was a wave, it was an unexpected situation that a lot of people expressed interest. We don't online oka Google form la we have said, see, we want to do Aham Brahmasmi wants to offer a Vedanta learning experience. So 4 days 5 days online the ideology of Advaita Vedanta or to conduct classes, oka retreat la come and spend 4 days in Sringeri and learn Vedanta from the Shastra Vidwans from the Parampara. And when we made an offering, a lot of people registered. Yes, we had, and we went back to Acharya with that information. Ikkada nunchi people are expressing interest. The age group of the people is so and so. Dantlo there's these many men, these many women. Ani full data patkuni mali we went back to Acharya himself. So okay, take it step by step, we will go. Ani what can we tell them? So Acharya said, you seem to have people, seekers from all age groups, all experiences of Vedanta. Some people who have studied Vedanta, Advaitam for some time, some people who have not studied but they want to study. So course content ela undalani, that it should be foundational, individual topics, introduction la undali. Even if the person is not yet begun studying Advaita, they should feel like, yes, I can also come here and be a part of this ane oka oka warm welcoming attitude lo you should make them feel comfortable.
So they should not feel like, oh my God, I'm not ready for this, ఇది నాకు కాదు, ఇది ఎప్పుడో అనే ఫీలింగ్ కాకుండా, even you, for Advaita Vedanta is relevant for you also, this is where you can start anela, Acharya suggested the topics. So that was given to the Vidwans. Okay ani, oka retreat lo oka 4 sessions per day, oka 4 sessions for mid-August andi. First, yes, 2023 mid-August. So there was mana Bharatiya, the Independence Day holidays ala unte, it will be convenient for people to come here ani. It was planned around that time, and Acharya saying yes to announcing to registration all happened in, I think, 2 weeks time. That's all. Yes, Ali, we just dived straight into the situation. So ala jarigi, people were really touched by the experience. So ఒకసారి చేసి ఊరికే ఉండేటువంటి ఎఫర్ట్ కాదు ఇది. దిస్ ఈజ్ ఎస్. సో దానికి ఇఫ్ వీ హ్యావ్ టు గేర్ అప్, వీ విల్ గేర్ అప్. ఆచార్యాలు విల్ బ్లెస్ అస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. వీ నో, వీ వర్ కాన్ఫిడెంట్. అలాంటి పరిస్థితుల్లో రిట్రీట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ రెగ్యులర్లీ. Then it started off with English, saying, many people say we don't know our Matrabhasha, we just speak our Matrabhasha, but to understand serious knowledge in our Matrabhasha, unfortunately we are handicapped like that. So English lo the upanyasalu vinadaniki dorkadam was an advantage for them, for common people. And it was also a common language, like we had people from Andhra, Telugu Desha, Tamil people, Kannada. So that became like a common language to put everybody together. Then again we had requests saying everybody will not be able to come to Sringeri every time. Why don't you please do this in our places also, Ani? Then that request went back to Acharya saying, now Acharya, they are coming, they are happy to attend. They are asking like this, what now, Ani? Acharya, okay, let's do it ani. So akkadakkada unna vidwanslo, ippudu when we took it first to Mysore, the great vidwans who are there in Mysore, the moment we say Acharya is blessing, idi Acharya margadarshanamlo jarugutundi ante, everybody is more than ready and forthcoming. It's like a blessing. They consider it a blessing for themselves to interact with the audience. So Mysore nunchi we went to Kaladi. People said ikkada vachela, if we can go spend some time in Kaladi, Janmakshetram, it will be Sringeri, second Mysore. Then the third out of Sringeri retreat ante Kaladi, Bangalore. Again వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. And again in the study also జగద్గురువులు, the unique aspect is ఉన్న 4-5 రోజుల్లో జగద్గురువులు వారు ప్రత్యేకమైన అనుగ్రహ భాషణం ఇచ్చేవారు టు ద స్పెసిఫికలీ టు ద రిట్రీట్ పార్టిసిపెంట్స్. లేదండి, వి యూజ్డ్ టు గో టు గురునివాస్, గురుదర్శనం. ఇక్కడ శృంగేరిలో జరిగే రిట్రీట్స్కి వచ్చినప్పుడు 1 సెషన్ యూజ్డ్ టు బి గోయింగ్ అండ్ 45 అండి. No, they came from everywhere. We had Bangalore, Nashik, Hyderabad, Kolkata. ఉపన్యాసాలన్నీ ఇంగ్లీష్లో సాగింది. కాలడీలో కూడా ఇంగ్లీష్లో. మైసూర్ కన్నడ. ఎస్. శృంగేరిలో ఫస్ట్ ఫ్యూ రిట్రీట్స్ వర్ ఇంగ్లీష్, మళ్ళీ తెలుగులో చేసాం, తమిళ్లో కూడా చేసాం. సో దెన్ ఎస్, ఎవరికి కుదురుతుందో, like it is possible to take those 3 days off, they used to come. Some people who could not would say, we'll come next time, or please grade it to our city ani they would make a request. So Acharyula varu, one significant message that Anugrah Bhashanlo they used to tell is, this is a long journey, and when you are in a long journey, what should you have? That you should be your study, your pursuit should be Dirgha, Nirantara, and with Shraddha anesi. So as a carry forward, Acharya also blessed everybody saying, once you have entered the Margam, don't worry, our blessings will keep you on the Margam ani. This is like a bus, you want to go on a journey, don't just get off the bus in the middle. You stay on the bus, the bus will take you where you have to go ani. So the participants asked, okay sir, we are on the bus, we are not getting down. ఇప్పుడు ఫస్ట్ introductory topics అని కంప్లీట్ అయినాయి, what next అని. Again that request went back to Acharya saying, they have said ఒక ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ అయింది, నెక్స్ట్ how should we pursue అని.
సో అప్పుడు ఆచార్యులు వారు చెప్పారు దట్ ఓకే ఇది లెవెల్ 1 అయితే లెవెల్ 2 అంటే వాట్ షుడ్ యూ డూ, ఒక చిన్న గ్రంథం దట్ యూ కెన్ డూ ఉపన్యాసాస్ ఆన్ దిస్ గ్రంథం, యూ కెన్ పర్స్యూ ద స్టడీ. ఓకే లెవెల్ 2 అయింది. నెక్స్ట్ ఏమంటే ఓకే నెక్స్ట్ యూ డూ దిస్ అని పంచదశి ప్రకరణ గ్రంథాన్ని టేక్ టైమ్ 2-3 రిట్రీట్స్లో దిస్ మెనీ చాప్టర్స్ అక్రాస్ రిట్రీట్స్ అనేలా కండక్ట్ అని చెప్తే వన్స్ ఆచార్యల్ బ్లెస్సెస్ ద విద్వాన్స్ ఆర్ రెడీ అండ్ దే విల్ ప్రిపేర్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు రిట్రీట్స్ అనే ఆఫరింగ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్, ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇన్ డిఫరెంట్ లెవెల్స్. బెంగళూరు కూడా, బెంగళూరు ఇవన్నీ అయ్యాయి కదా. ప్రధానంగా ఈ 4 రిట్రీట్స్ను మీరు అనలైజ్ చేస్తే అంటే మీకు వచ్చిన పార్టిసిపెంట్స్ నెంబర్ 1 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మేజర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆసక్తి ఎలా ఉంటుంది, ప్లస్ వాళ్ళు కంటిన్యూస్ మీరు అన్నారు కదా బస్సు గమ్యస్థానం దాకా వెళ్ళడానికి ఎవరు ఉంటారు, మీ అనాలిసిస్ ఏంటి ఇప్పుడు దాకా? If I were to say the pleasant part, అందరికీ విద్వాంసులు గారి కానీ ఇక్కడ ద పార్టిసిపెంట్స్ ఆల్సో ఇట్ ఈస్ వీ ఫైండ్ 25 to 45 is a prominent percentage of people. We have had exceptions where we've had a 13-year-old girl attend retreat with a lot of incident. Bangalore lo kuda, Hyderabad lo kuda. So that is a very pleasant situation. People from all walks of life. ఏదో గురు భక్తి అలా ఉన్న వాళ్ళు రెగ్యులర్ లైఫ్ ఎవరు చెప్పారు లైక్ ఇది అయింది కదండి ఎక్స్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ డే అనే, సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ దేర్ సెపరేట్లీ. వీ వాంట్ టు గివ్ టైమ్ ఫర్ దిస్. అది మరి గురుగారి అనుగ్రహ భాషణంలో ఒక డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ లాగే దట్ దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యు గో టు ఆఫ్టర్ యూ రిటైర్ అండి. ఇఫ్ యూ డోంట్ డూ ఇట్, ఇఫ్ ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ సంస్కారం నౌ, మీకు ఏం అర్థం కాదండి అని గురుగారు విజయదశమి సందర్భంలో జరిగిన తెలుగు రిట్రీట్ అనుగ్రహ భాషణంలో వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. యూ విల్ నాట్ అండర్స్టాండ్ అద్వైత వేదాంత ఇఫ్ యూ స్టార్ట్ వెరీ లేట్. దే విల్ ట్రై టు టెల్ సంథింగ్, యూ విల్ అండర్స్టాండ్ సంథింగ్ ఎల్స్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడే వేర్ ఎవర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, దట్ విల్ ఆల్సో గో ఆన్. యూ హ్యావ్ టు మేక్ దిస్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇక్కడే రైట్ నౌ అనేలాగా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ గురుగారి ఆశీర్వాదం ఇన్స్ట్రక్షన్ అన్ని ఇట్ ఈస్ అ కంబైన్ అనుకోవాలి. సో అలా we've had in terms of repetition meer adagalante, we have had some participants who have attended 6-7 retreats back to back, whether it is malli whether it is in Sringeri or whether it is in their town. They have attended essential టాపిక్స్ ఒకసారి ఇంగ్లీష్లో వినుంటే ఇంకోసారి వాళ్ళ ఊరిలో వాళ్ళ మాతృభాషలో జరుగుతుంటే నో వీ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ లిసన్ అని, లేదంటే దే ఆర్ అటెండింగ్ లఘు వాసుదేవ మననం గ్రంథం, they are attending Laghu Vasudevananam Grantham in regional language, they are coming back for Panchadashi. Then as an extension, ఇప్పుడు వేదాంతం అనేది ఇండివిజువల్ టాపిక్స్ లా కాకుండా ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎంబెడెడ్ ఇన్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మన విష్ణు సహస్రనామం స్తోత్రంలో ఎంత వేదాంత విషయాలు ఉన్నాయని జగద్గురు ఆచార్యాలు పీపుల్ షుడ్ నో. ఉత్త చాంటింగ్ ఒక స్టెప్ అంతే, ఇట్ ఈస్ జస్ట్ అవర్ ఫస్ట్ స్టెప్ టు కనెక్ట్, మన భక్తి కలగడానికి ఒక స్టెప్. బట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ సంస్కృతి సంస్కారం హ్యాస్ వేదాంత ఎంబెడెడ్ ఇన్ ఇట్ అని దిట్ షుడ్ బి కన్వే టు పీపుల్ అనేలా. ఫర్దర్ టాపిక్స్ ఇప్పుడు చెప్పడానికి దట్ ఫౌండేషనల్ వేదాంత, వివేక చూడమని, పంచదశి కాకుండా వేదాంత తత్వం ఆఫ్ విష్ణు సహస్రనామం అని ఒక టాపిక్కి అనుగ్రహించారు. సో పీపుల్ లిసన్ టు దిస్, దే గో బ్యాక్ అండ్ లిసన్ టు దాట్, ఇట్ హెల్ప్స్ దెమ్ కనెక్ట్ ఆన్ సో మెనీ లెవెల్స్. ఇలా వేరియస్ టాపిక్స్లో రిట్రీట్స్ జరగడంతో we've had participants who've attended 6, 7, 8 retreats come back and waiting for next. ఇప్పుడు ఓకే పంచదశి part 1 part 2 అయింది, నెక్స్ట్ ఏంటి? The unique part was after this the sadhakas requested saying we come, we have a divine experience, we understand ఎంత ఉంది for us to know, but somehow when we go back the consistency maintain అవ్వడానికి it is becoming a little challenge. Can we have a longer engagement? ఒక క్లాస్లా ఇస్ ఇట్ పాసిబుల్ అన్నప్పుడు ఎవ్రీ రిక్వెస్ట్ అగైన్ గోస్ బ్యాక్ టు ఆచార్యాలు సేయింగ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ లైక్ దిస్, వాట్ డు వి డూ నౌ అనేలా. ఓకే అని యూ కెన్ డూ ఆన్లైన్ క్లాసెస్ అని అనుమతి ఇచ్చారు. దిస్ వాజ్ నవరాత్రి టైం.
recent October of 2023. 5 days it is Vijayadashami. Shubha Dinam. Why not? Let us, Acharyalu Anumadicharu kada, let us ask our Vidwans, ever unnaru, who is available, who is ready to give our time ante. At that time, we were able to start 5 online classes within 5 days' time. All because the Vidwans were ready to, they spandincharu to this need of the situation. So, ala modalai. So, danik kuda Jagadgurula vare, they have indicated that you should start with Atma Bodha, try to cover it in 2-3 months. That will be like a preparation for them. Then they can start studying Viveka Chudamani. Then again, Advaita Tattvam in Bhagavatam, Advaita Tattvam in Bhagavad Gita Bhashya. Alanti, any topic, any content, yavaru, ye session jastarani, everything is Acharyalu approved. So, and for the growth of the situation, now, like you said, any opportunities is well, but who will make it happen in that place? All the retreat participants. We had only had 4 retreats and about 130-140 participants. In that, more than half are dedicated volunteers of the organization, and they are the ones who are making this karyam reach more and more people. Exactly. And otherwise, some few people, Acharya's blessings, some few Vidwans, you cannot go to 6 locations, cater to 800,000 people in 6 to 8 months. So, ala dedicated volunteers, every prominent city, ipudu Chennai, Bangalore, Gani, Bhagyanaгаram Gani, we have 10, 15, 20 people. Ipudu Jagadgurulu Adesham, Shirasa Palistam Anela, they are there to take it forward. At least 60-70 volunteers, I think we have. They are there as ground soldiers, to make it happen. Again, for it to reach, for it to reach pan-India, in other modes, we need more systems. And our volunteers are only, they all come from all backgrounds, software, other gruhini, the homemakers, everybody, in their own time and effort. Yes, all over the world. So all the avenues, content, translation, let's relevant resource materials should be prepared, book publishing should happen, whatever is, it's like Sringeri oka treasure trove. We like common people were living oblivious of it, like we didn't know it existed, we couldn't experience the nectar. So that has just been opened. Take it, whoever is a seeker, take it, Anela, it has been made available. And all of us are getting to be a part of this, I don't know, some big movement. And, yeah, and whatever little we know, that skill we are able to little bit put to use. So, this has been our experience. Online classes అవుతున్నాయండి. ఒక 10 classes. So Atma Bodham will be covered in 2 to 3 months. Viveka Chudamani, 1 hour per session, 3 sessions a week. And see, when some movement has to happen, you need time, you need effort, you need people's energy, but you also need funds. So the pleasant part is people understand the need, because everybody thinks Advaitam, Vedantam, Upanyasam ante oka free session, evaru veltaro veltam, oka 3 రోజులు ఉంటే ఒక రోజు వెళ్తాం, ఇంకా 2 రోజులు I was not free ani, they may or may not choose to attend. But we have been blessed that everybody who has come understands the quality of the knowledge that they are receiving, that they are willing to pay. We've never had to offer a free offering, Swachandanga. Yes, and not only our retreat offering okate kadu, I'm sure for the work that is happening, it needs a lot more resources, and donations are also pouring from time to time, even without us making an open appeal. We just say something like this needs this much effort. You can understand how it is working. Whoever wishes ani just information la chepte kuda, because for it to reach, you need systems, you need resources. All this everybody is contributing from different walks of life, different places. And ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి.
ఇక్కడ ఇన్ శృంగేరి ద గైడింగ్ ఫోర్స్ ద మొత్తం ఎనర్జీ జగద్గురు ఆచార్యుల వారిది ఖచ్చితం. బట్ ఫార్ సంథింగ్ టు యాక్చువల్లీ హ్యాపెన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు శృంగేరి శారదా పీఠం, ఇట్ రన్స్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ అవర్ administrators. Last year, during the early stages of Aham Brahmasmi, Shri Gauri Shankar ji was the administrator. Recently, earlier this year, we've seen Shri Murli Garu take charge. From time to time, out of their own, I don't know, a soft corner, that this work is, a good work is happening. These people need to be supported. వీళ్ళకి మార్గదర్శనం కూడా అవసరం ఉంటుందనేలా they have taken us in their fold, asked us about everything that is happening, how it is happening, how we can approach them when we need some guidance. And అలా hand holding la, like Jagadguru vari ela in an Anugrah Bhashanam they said that everything that they are doing, they are taking our blessings and anni maki telipi chestunnaranela Jagadgurula var ashirvadam ela undo, veeri sahakaram margadarshanam support has been there from the inceptional stages of the organization. So anything we approach, ila undi, we have to do this, what are the suitable places where oka prashantamaina sthalam avsaram unna, whatever are the mutt properties, they will connect. ఇప్పుడు మైసూర్లో మొదటిసారి when we had to do, it happened in Shringeri Sharada Peetham స్థలం, శంకర్ మఠ్ ఆఫ్ మైసూర్. సో ఫర్ థింగ్స్ లైక్ దట్ వెరీ సటిల్ అలా ఉన్నట్టు ఉంటారు కానీ దే ఆర్ సపోర్టింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ ద పాత్ స్మూత్. they are making the path smooth. Why is it more smooth ante manam cheppadaniki kudaradu? That is because all these people believe in that work that is happening, and without our knowledge also they will be making the path easy. So Allah, from time to time they have they have guided and supported the work, and that has been very crucial in the initiative reaching a lot of people. ఆన్లైన్ రిట్రీట్స్ మన మీ శరణవరాత్రులు గురుగారు అనుమతి ఇచ్చారు, మొదలుపెట్టారు. సో మీ దాంట్లోనే చాలామంది రిట్రీట్లో ట్రైన్ అయిన వాళ్ళే కార్యకర్తలుగా మారి అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ముందుకు వెళ్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఆన్లైన్ స్టార్ట్ అయిందో గ్లోబల్ వైడ్గా మీకు ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. దానివల్ల విదేశాల్లో కూడా స్పెషల్గా మీ ఈ అహం బ్రహ్మాస్మి కార్యకర్తలు తయారయ్యారా? ఏ దేశాల్లో ఎక్కువగా ఉంది కార్యకర్తలు? yes, ఎందుకంటే when retreats are announced over here, and because social media lo announce అవుతున్నాయి కదా, so many people travel to India, so they will say I'm traveling in this time, I want to attend ani. And it also caught the attention of ఇప్పుడు మన శృంగేరి జగద్గురుల వారి గురు భక్తుల సమూహం ఏముందో, it is there all over the world. People are in very important places la unnaru, they have been touched by Acharyal's grace. So it came to the notice of many such devoted guru bhaktas also, and they said when these people come, ilanti opportunity should be created everywhere and a need undi. And when Acharyal is blessing, our submission kuda Acharyal varthane, we will say if Acharyal permits, let us take it. Ikkada unnaro akkad nunchi oka online lo class attend avadam one thing, that is a longer engagement. If ఎలాంటి కోర్స్ చేయాలి, ఎలాంటి కంటెంట్ ప్రజెంట్ చేయాలి, ఎవరు వెళ్ళాలి, ఇఫ్ వీ మేక్ ఇట్ హ్యాపెన్, ఇజ్ ఇట్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా, అనుమతి ఉందా అంటే ఆచార్యాల్ హెస్ బ్లెస్డ్ దట్ ఆల్సో. సో గురు భక్తాస్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్, సారీ యారప్ప, US, Australia, Singapore, okay. So Guru Bhaktas in the United States, Australia, Singapore, so groundwork aada chestunnaru. So organizations there will be the host of this. Aham Brahmasmi will be like the bridge which connects the Vidwans from here, makes the plan. We are literally like a bridge, ante, like for Acharyal's blessings to flow and reach a few people. So alanti whatever is the connection, the contacts, just establishing, making the logistics smooth, ala oka opportunity. Organizations there will host the events so that they will make sure that the seekers of that place can congregate, get together in one place. So within this year itself, though Aham Brahmasmi is a small organization, we are just supporting
receiving the support of all these pre-established organizations, Mana Samskaram, Manam Samskruti follow chestunna organizations in all these lands, they are coming forward to collaborate and make this happen and take it to different parts of the world. Advaita Vedanta, the Institute of Aham Brahmasmi, the Institute of Advaita Vedanta Architecture. సంతోషం. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇండియన్ ట్రెడిషనల్ డ్యాన్స్లో కూడా ఉన్నారు, నేర్చుకున్నారు. అంటే ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్, ఈ దీంట్లో అద్వైత వేదాంత కూడా భాగం, కొంత కల్చర్ కూడా భాగం కదా. పూర్తిగా అద్వైత వేదాంతతో పాటుగా ఈ ఆర్ట్స్ ఫ్యూచర్లో కలిపి మన ఇండియన్ కల్చర్ను కూడా కలపాలన్న కూడా. అంటే what I mean, this is a personal thing. I don't know if it's relevant over here. I will just share because how arts is getting practiced today. We all know, mana Kalani, when we study the history, how it originated, the history of dance and chadute, it connects back to the Vedas and the knowledge, ido oka knowledge parampara ani we read. But that practical link is little bit missing. In my experience, that is missing. Those questions are not answered for me. And ala explore cheyadaniki when I want to go, every acharya or every natyacharya that I may meet may or may not be able to answer those questions for me. So that establishing that link, I personally feel, will take a little more time, because our arts have become very performance oriented. It connects us with our Puranas, mana gods, to stay devoted, to understand about our mythology. That it is doing. It has helped us stay connected with our Indian culture. But to appreciate the Advaita Vedantam through our arts, I feel it needs a little more integration from really people who have dedicated their life to the arts. I should say I'm still very young, I'm a student myself, and who have had that blessings of Acharyas who have helped them find that connection. I think that needs a little more time. I don't know if this is relevant here. Okay. డ్యాన్స్, ఒక మంచి నృత్యం, అది కాకుండా ఒక కచేరీ, దాంట్లో ద్వారా కూడా అట్రాక్టివ్ చేయడానికి ఒక పార్ట్గా చేయొచ్చు అని. ఒక ఉపన్యాసమే కాదు కదా అద్వైత వేదాంతాన్ని వాళ్ళకి చెప్పడానికి, వేరు కళారూపాల ద్వారా కూడా చేయొచ్చు అనే ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ విదేశాల్లో ఏదైతే చెప్పారో సింగపూర్, యూకే అండ్ అమెరికా అటువంటి చోట్లలో, అక్కడ ఆస్ట్రేలియా లోకల్లో కూడా రిట్రీట్స్ చేసే ఆలోచన వాళ్ళతో కలిపి అక్కడ ఉండే ఎవరైనా పండితులు ఉంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ ఫ్రమ్ అవర్ పరంపర. ఉపన్యాసాలు చేయొచ్చు. Vidwans will go for a period of 2 months. They will go every weekend, maybe in 8, 7, 8. Yes, they will be sponsored. They will be sent there. That is so. Yeah, exactly. Ade, because that is so online kaadu. Online they will anyway attend. Ikkada nunchi we can do offline retreats. Ikkada ఇంట్రెస్ట్ ఉన్న దేశానికి పంపించి అక్కడే స్పెషల్ కోర్స్ చేశారు. Exactly. That is the in another 3-4 months andi. Yes, అండి అందరూ సిద్ధం అవుతున్నారు. కోర్స్ కూడా సిద్ధంగా ఉంది. Yes, course material prepare చేస్తున్నారు. 2-3 months లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? Maybe అండి. Let's say to be safe. ఒక దేశానికి ఎంతమంది వెళ్ళొచ్చు? అక్కడ ఎంతమంది సిద్ధమై ఉంటారు? ఇక్కడ నుంచి వెళ్ళడానికి maybe around maybe 4 to 6 Vidwans will go spend 2 to 3 months there. ఒక దేశంలో ఒక 2-3 చోట్ల కూడా weekend to weekend ఒక weekend ఒక చోట్లో ఒక 2-day retreat జరిగితే నెక్స్ట్ వీకెండ్ ఇంకొక చోట్లో. సో ఇఫ్ దే గో ఇప్పుడు ఆస్ట్రేలియాలో మొదటి వర్క్ జరుగుతుండేది, ఆస్ట్రేలియా అండ్ సింగపూర్లో. సో దే ఆర్ ఫైండింగ్ అవుట్ ఆర్గనైజేషన్స్ హూ కెన్ బీ ద లోకల్ సపోర్ట్. ఎస్, అన్నీ అండి, అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ వాలిడేటెడ్. ఎస్, ఇట్లా అంత మంచిగా జరుగుతుందని గురుగారి ఆశీర్వాదం. ఇదండి శ్రీమతి భార్గవి గారు అద్భుతమైనటువంటి వాళ్ళ అహం బ్రహ్మాస్మి అనే అద్వైత వేదాంత సారాన్ని ఆధునిక తరానికి అందించే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను
వారు గోరంత దీపం కొండంత వెలుగులాగా ఆరంభమై ఇవాళ ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టుగా ప్రపంచమంతా ఈ ఆధ్యాత్మిక వెలుగులు నింపేలా, ప్రధానంగా అద్వైత వేదాంతం యొక్క సారాన్ని అందించేలా అహం బ్రహ్మాస్మి అనే సంస్థ ఇవాళ ఇంతింత ఎంతగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రధానంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన విధుశేఖర భారతీయ స్వామి వారి పూర్తి వారికి దిశానిర్దేశం చేయడం, ప్రతి అంశంలోనూ వారు వీరికి ఒక రోడ్ మ్యాప్ చూపిస్తూ, అవసరమైతే వారు శృంగేరిలో జరిగినప్పుడు వారే తమ ప్రవచనం ద్వారా దిశానిర్దేశం చేస్తూ ఈ అద్వైత వేదాంతాన్ని ఈ తరం యొక్క యువతకు కానీ వయోజనులకు కానీ సమస్త ఆస్తిక జనులకు ఎలా అందించాలి అని వారు చేస్తున్నటువంటి మార్గదర్శనం చాలా నిరుపమానం. వీరు గౌతమ్ గారు కానీ భార్గవి గారు కానీ ఈ దంపతులు ఈ అహం బ్రహ్మాస్మి ట్రస్టు పూర్తి కాలం వెచ్చిస్తూ ఇవాళ 4-5 చోట్ల నగరాల్లో జరిగినటువంటి రిట్రీట్ కోర్సులు ఒక్కొక్క చోట 2 సార్లు కూడా జరిగాయి. అలాంటివి ఇప్పుడు 100 చోట్ల జరగడానికి కూడా అనేక మంది ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా డిమాండ్ కూడా ఉంది. అంతేకాదు విదేశాల్లో కూడా చెప్పారు కదా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా లాంటి దేశాల్లో కూడా అక్కడ మాకు మంచి విద్వాంసులను పంపండి, మేము ఇక్కడ రిట్రీట్స్ ఏర్పాటు చేసుకుంటామని ఆన్లైన్లో కూడా వాళ్ళతో అభ్యర్థించడం, ఇక్కడ అలాంటి ఆచార్యులను జగద్గురువుల యొక్క పర్యవేక్షణలో ఇక్కడ సిద్ధం చేసి పంపించడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇవాళ అహం బ్రహ్మాస్మి ఒక విశ్వవ్యాప్త సంస్థగా స్థానికంగా రిట్రీట్ కోర్సులు, ఆన్లైన్ ద్వారా క్లాసులు, విదేశాలకు కూడా ఇక్కడ పండిత బృందాన్ని పంపించి విదేశాల్లో కూడా ఓవర్సీస్ అహం బ్రహ్మాస్మి రిట్రీట్ కోర్సెస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈనాటి తరానికి ఏది కావాలో అదే వీళ్ళు చేస్తున్నారు, గురువుగారు చేయిస్తున్నారు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ఇలాంటి అహం బ్రహ్మాస్మి లాంటి సంస్థకు చాలామంది ఔత్సాహికులైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించాలన్న ఉత్సుకత ఉన్నవాళ్ళు, సనాతన ధర్మం అంటే మనం అందరూ ఆచరిస్తామంటాము, కానీ సనాతన ధర్మ సారమే అద్వైత వేదాంత సారం. అలాంటి అద్వైత వేదాంత సారాన్ని పండితుల ద్వారా మనం తెలుసుకుంటే మనం ఇంకో 10 మందికి చెప్పొచ్చు. మన జీవితాన్ని కూడా ఒక సదాచార సంపన్నులుగా మనం ముందుకు వెళ్ళొచ్చు, సంస్కారంగా బతకొచ్చు. అలాంటి ఉద్యమం ఒక ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతుంది. అలాంటి ఈ సనాతన ధర్మ ఉద్యమం ఇంకా ఇంకా ఎదగాలని లక్షలాది మంది దీంట్లో చేరి ఇది గొప్ప సంస్థగా శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదంతో ముందుకు వాళ్ళను కోరుతూ వీరి ఉజ్వల భవిష్యత్తు, వీరి ద్వారా వేలాది మందికి మంచి భవిష్యత్తు జరగాలని, వారి జీవితాలు మారాలని కోరుకుంటూ ఉన్నాం. స్వస్తి.